హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట. బాలరాముడి ప్రతిష్టాపన అండ్ ఫ్యామిలీతో మాకైతే మంచి టైం అనమాట. ఈరోజు అయితే తినడానికైనా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అలా కోసేపు బయటికి వెళ్ళడానికైతే మాకైతే టైం దొరికింది ఈరోజు. సో అందుకోసమే ఈ స్పెషల్ డేనైతే నేను ఒక మంచి వ్లాగ్ అయితే షూట్ చేసి మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో స్పెషల్ డే కాబట్టి ముందు రోజు కొన్ని ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకొని దేవుడికి అయితే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. ఆ బాలరాముడు అక్షింతలు అందరి ఇంటికి చేరాయి కదా, అలాగే మా ఇంటికి కూడా చేరాయి అనమాట. సో అన్ని అక్షింతల్ని దేవుడి దగ్గరనైతే పెట్టి పూజ చేసుకున్నాను. తర్వాత అయితే పిల్లలకి బ్లెస్సింగ్స్ లాగా అయితే వేసాము. నెక్స్ట్ అయితే మేము కూడా కొన్ని 2-3 అక్షింతలను అయితే తలపైన వేసేసుకున్నాం అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగే వర్క్ అంతా చేసేసుకున్నాను. సో కొంచెం అయితే లేట్ అయిపోయింది, 10:30 ఆ టైం అవుతుంది. సో ఆ టైంలో అయితే ఉప్మా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను అనమాట. ఉప్మా అండ్ టమాటో చట్నీ. సో మా హస్బెండ్కి అయితే కొంచెం ఫీవర్ ఉందని చెప్పేసి ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఈరోజు కూడా ఆయనకి డ్యూటీ ఉంటుంది. ఉప్మా అండ్ టమాటో చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఏం చేస్తారు మన బాబా? బుక్స్తో ఆడుకునేది ఓనివాన్న ఏమో స్పెల్లింగ్స్ రాస్తుంది. లడ్డు చెప్పింది ఒక బుక్. ఇవాళ ఎందుకు హాలిడే లడ్డు? ఇవాళ ఎందుకు హాలిడే? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే హాలిడే ఎందుకు ఇచ్చారు అసలు? జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన సందర్భంగా హాలిడే. ఇప్పుడు చెప్పండి, చెప్పు. పాలు ఇస్తున్నా, టిఫిన్ అయిపోయింది, ఆడుకుంటారు ఇప్పుడు పాల కోసం. టిఫిన్ తర్వాత కూడా ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసిన, మొత్తం స్టవ్ పైన పడింది అనమాట ఉప్మా రుద్దుతూ ఉంటే. సో ఆ ప్లేట్స్ కూడా అన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు పాలు మళ్ళీ వేడి చేసి ఇవ్వాలి వాళ్ళకి. మార్నింగ్ పిల్లలు అండ్ మా హస్బెండ్ కోసం అయితే పాలు గ్లాస్లో వేసాను అండ్ నేనైతే కొంచెం టీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట. సో టీలో అప్పాలు. సో పిల్లలు అయితే అసలు తినట్లేదు. స్టార్టింగ్లో అయితే కారపూసలు అవి తిన్నారు కానీ సో అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అయినా కనీసానికి నేనైతే తింటున్నాను అనమాట. అప్పుడప్పుడు టీలో పిల్లలకైతే పాలు పోసిచ్చిన గిన్నెలో గ్లాస్లో వాళ్ళు ఎన్ని బొమ్మలు కింద వేసారో చూస్తారు కదా, మళ్ళీ వాళ్ళే సెట్ చేసుకుంటారు. ఆ విషయంలోనైతే నాకేమి ఇబ్బంది లేదు. సో వాళ్ళకైతే పాలలో పిడియాష్యూర్ అయితే కల్పిస్తున్నా. నాకైతే బాగానే అనిపిస్తుంది, సజెస్ట్ చేయొచ్చు అని అనిపించింది పాలల్లో పిడియాష్యూర్ పౌడర్. లంచ్ టైం కావాల్సి వస్తుంది, ఆల్రెడీ 2 అవుతుంది. ఇప్పుడు లంచ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే టిఫిన్ లేట్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ రైస్ అయితే ఉడుకుతుంది. సో ఫాస్టింగ్ కాబట్టి ఈరోజు ఫాస్టింగ్ అనే పేరు, అన్నీ తింటున్నాం, అట్లనే ఉండాలి, లేకపోతే కష్టము. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో ఫాస్టింగ్ వల్ల అనేది ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం ఆల్రెడీ. సో అన్నీ తినుకుంటూ ఫాస్టింగ్ అనమాట. ఫాస్టింగ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఒకసారి మాత్రమే అన్నం తింటాం అంతే. అది మండే, థర్స్డే అండ్ సాటర్డే. ఫాస్టింగ్ పేరుతో అన్ని సార్లు తింటుంది అని మళ్ళీ మీ మనసులో మీరు అనుకోకండి. సో వంట అయితే అవుతుంది, బట్టలు చాలా ఉన్నాయి, అవి వాషింగ్ మిషన్లో వేస్తే వర్క్ అయితే చేసేసుకుంటున్నా. సో మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా ఉంది కాబట్టి ఈరోజు స్పెషల్ డే, January 22, 2024 బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా. సో ఈరోజు ఈవినింగ్ కూడా పూజ అండ్ ఇక్కడ టీవీలో నరేంద్ర మోడీ సార్ స్పీచ్ నడుస్తుంది. వీళ్ళు ఫోన్ చూస్తున్నారు, కాసేపు టైం ఇచ్చిన అని చెప్పేసి. ఇంకా మిషన్ అయింది, థర్డ్ ట్రిప్ ఇది. సో అది కూడా లంచ్ కోసం కూర్చున్నాం. సో రైస్, క్యాలీఫ్లవర్ ఎట్లా కనబడుతుంది చూడ్డాడు కర్రీ. అందుకే యాపిల్ ఫోన్ కొనేమంటాను, అందులో అయితే మంచిగా కనిపిస్తుంది.
వీడియో కావాలంటే క్లారిటీ దాన్ని తీసి డిష్ బ్యాక్ వేసుకొని చూపి అట్లా వేసినప్పుడు అట్లనే ఐఫోన్లో ఏం మారదు. నిజం డాడీ మారుతుంది డాడీ. ఒక యాపిల్ ఐఫోన్ కొనియచ్చు కదా డాడీ. సగం తిన్న యాపిల్, టమాటా చట్నీ, పెరుగు. మా ఆయన సర్వ్ చేస్తాడు నాకు. జై శ్రీరామ్. ఈరోజు ఎన్నిసార్లు అంటే అంత మంచిదంట జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్ అను మనశ్వి. జై శ్రీరామ్. ఇలా మమ్మీ ఏం చెప్పింది పూజ చేసేటప్పుడు చెప్పులాడు? ఓం జై రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. సో ఇప్పుడు అన్నం తిందామా? పొగలు వెళ్తానే. టిఫిన్ లేట్గానే, మళ్ళీ అన్నము లేటే. ఆపిల్ అన్న ఐఫోన్ అన్న ఒకటేనా డాడీ? ఆపిల్ ఫోన్ ఐఫోన్ అన్న అది కూడా తెలియదు కానీ యూట్యూబ్ మెయింటైన్ చేస్తాను. నువ్వు ఆపు ఆప్. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నం తినేసి 4 o'clockకి పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసి వచ్చేసి ఈవినింగ్ పూజ స్టార్ట్. జాయిన్ కాదు, సారీ, డ్రాప్ చేసి వచ్చి, సరేనా? కొంచెం కూడా అన్నం వేసుకోదట, అన్నంలో పెరిగి వేసేసింది ఆల్రెడీ. అలా కాసేపు రెస్ట్ తీసుకొని పిల్లల్ని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చేసి అయితే కొంచెం బయట వర్క్ ఉంటే చేసేసుకొని వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట కూడా క్లీన్ చేసేసుకొని ఇలా 5 దీపాలు అయితే నాకు తోచిన విధంగా ఇలానైతే పెట్టేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. మళ్ళీ ఒక దీపావళి ఫెస్టివల్ లాగా అనిపించింది అనమాట. సో ఇలా 5 దీపాలను అయితే పెట్టేసుకున్నాను. అలాగే పూజ గదిలో కూడా పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ దీపాలు అలానే వెలుగుతూనే ఉంటే అందులోనే కొంచెం ఆయిల్ వేసినాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్లీ ఇక్కడ దీపాలు పెట్టడం అయితే అయిపోయిందనమాట. యాక్చువల్గా ఈ గులాబీ రేకులతోటి జై శ్రీరామ్ అని రాద్దామని అనుకున్నా, కాకపోతే ఇది నడిచే ప్లేస్ కదా, నచ్చలేదు. సో అందుకోసం అలా దీపం లాగా పెట్టేసి వదిలేసినాం అనమాట. అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నిజంగానే దీపావళి లాగా ఉందన్నమాట ఈరోజు అయితే దీపాలతోటి. చెట్టు దగ్గర కూడా పెట్టేసుకున్నాం. ఇంట్లో ఆల్రెడీ పొద్దుటి నుంచే దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, కొంచెం పెద్ద కుందులు కాబట్టి. సో అవి మళ్ళీ ఆయిల్ వేసేసి హారతి అయితే ఇచ్చేసినాను అనమాట. అయిపోయింది పూజ. సో అవి శ్రీరాముడు అక్షింతలు అనమాట. సో అవి అయితే మార్నింగ్ పిల్లలకి నెత్తిపైన వేసి అక్షింతలు అయితే ఈరోజు పొద్దున పూజ తర్వాత అయితే పిల్లలకి వేసాం. అండ్ మేము కూడా ఇద్దరం వేసుకున్నాం అనమాట. సో మా హస్బెండ్ బ్లెస్సింగ్స్తోనైతే నేను వేసేసుకున్నా అండ్ పిల్లలకు కూడా వేసేసినాం. హ్యాపీ అనిపించింది. సో బర్త్డేస్, మ్యారేజ్ డేస్ రావాలంటే మళ్ళీ మొన్ననే అయిపోయినాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఈరోజు అయితే మంచిగా యూజ్ చేసుకున్నాం. హ్యాపీ అనిపించింది. స్కూల్ బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు అంట, అండ్ పర్స్లో అంట, బీరువాలో అంట. సో ప్రజెంట్ అయితే ఒకదానికైతే యూజ్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిన్నర్ ప్రిపరేషన్, చిన్నగా లైట్గా ఏదన్నా తినాలి. ఇప్పటివరకు అయితే ఇది వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిన్నర్కి అయితే పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ అనమాట. సో బటర్ నాన్ ఏం లేదు, పరోటాలు అయితే తీసుకొచ్చినాం అనమాట డిమార్ట్లో, సెమీ కుక్కుడువి. సో వీటిని బటర్ వేసేసి కాల్ చేస్తా. ఇప్పుడైతే పన్నీర్ బటర్ మసాలా ప్రిపరేషన్ స్టార్ట్ అయిందనమాట. చూద్దాం. ఉప్పు అయితే వేసి చేస్తానన్నమాట. మా హస్బెండ్ కొంచెం మసాలా తినొద్దు, ఈ మధ్యలో కొంచెం పెయిన్ వస్తుంది అనమాట, యాసిడిటీకి సంబంధించింది. సో అందుకోసం కొంచెం తక్కువ క్వాంటిటీలో మసాలాలు అయితే వేసేసుకొని ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ బటర్ అయితే రెడీగా పెట్టేసుకున్నా. ఈరోజు అయితే జెర్సీ పనీర్ వాడుతున్నా. ఇంతకుముందు అయితే ప్రియాది ఎక్కువ యూజ్ చేసిన అనమాట. డిమార్ట్లో నిన్న ఇది అవైలబుల్గా ఉంటే ఇది తీసుకొచ్చిన. ఇక్కడ
పన్నీర్ కట్ చేసి పెట్టేసుకున్నా. కొంచెం నైట్ డిన్నర్కి కాబట్టి సరిపోతుంది. ఇంకొంది కానీ కట్ చేయలే, మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. బటర్ అయితే వేడి చేసుకుంటున్నాను. వేపుకుంటున్నా పన్నీర్. ఇక్కడ వచ్చేసి జస్ట్ గిన్నె మసాలాలు యూజ్ చేస్తున్నా. ఒక 2-3 పల్లీలు అండ్ జీడిపప్పు. ఇక్కడ మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ కలిపి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బటర్లో ఇవి పన్నీర్ అయితే వేపుకున్నా. అవి కొంచెం అంత బ్రౌన్గా అవ్వడం కొందరికి ఇష్టం ఉండదు, నాకు ఇష్టం, అందుకోసమే అంత బ్రౌన్గా వేపుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్యాన్ అయితే తీసేసుకొని ఇందులో అయితే బటర్ వేసుకున్నాను, అలాగే కొంచెం అంత ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి మెయిన్గా నేను ఎక్కువగా మసాలాలు యూజ్ చేయట్లేదు కాబట్టి లవంగాలు, చెక్క అవన్నీ మళ్ళీ వేసుకోవట్లేదు. ఫస్ట్ మసాలా ఐటమ్స్ తయారు చేసేటప్పుడు ఇంతకుముందు వేపుకున్నాను కదా, దాంట్లో మాత్రమే ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇప్పుడైతే వేయట్లేదు అనమాట. ఆ బటర్లో కొంచెం జీలకర్ర అండ్ ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయినాక కొంచెం కారం, క్వాంటిటీ మనం స్పైసీ ఎంత తింటే అంత అనమాట. ఈరోజు కొంచెం అయితే ఎక్కువ వేసినాను అనమాట. కొంచెం చూసి మీ సెలెక్షన్ బట్టి మీకు స్పైస్ ఎలా తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నా, మామూలు నార్మల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నా, ఒక 1 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం అయితే పసుపు వేసుకున్నాను అనమాట. సో ఇవి ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కొంచెం ధనియా పౌడరు అండ్ కొంచెం మసాలా పౌడర్ అయితే వేసేసుకొని కలుపుకున్నాను అనమాట. నెక్స్ట్ అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. టమాటో, ఆనియన్ అండ్ మనం మసాలాలు మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా కొంచెం వాటర్ పడితే వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా అవ్వాలి మిక్సీ పట్టింది కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇందులో కూడా కొంచెం వాటర్ వేసేసుకుంటే అది కొంచెం అడుగంటకుండా కొంచెం ఆయిల్ లాగా బయటకు వస్తుంది అనమాట, బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న టమాటో, ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ని అయితే చాలా సాఫ్ట్గా పట్టేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచాలన్నమాట. తర్వాతనైతే నేను ఇక్కడ బటర్ అయితే వేడి చేసేసుకున్నాను. పరోటాలని బటర్ వేసి కాల్చుకున్నాను అనమాట. ఫైనల్గా దీంట్లో ఒక కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5-6 మినిట్స్ అట్లా ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. నేను ఈ వంట చేస్తూనే పక్కన చాలా గిన్నెలు అవుతాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే మా హస్బెండ్ అయితే కొంచెం పరోటాలన్నీ కాల్చడానికి అయితే వచ్చారు. అవి ఆల్రెడీ సెమీ కుక్డ్ కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతాయి. సో అలానైతే కాల్చడానికి వచ్చారు. ఫైనల్లీ ఒక 5 పరోటాలను అయితే కాల్చుకున్నాం. పిల్లలకైతే కొంచెం అన్నం ఉందన్నమాట, వాళ్ళు కొంచెం అన్నము అండ్ పరోటా తినేస్తే నేను ఒక పరోటా తినేస్తే అయిపోతుంది. మా ఆయనకైతే కొంచెం బ్లడ్ సెల్స్ తక్కువైనాయి అనమాట. సో తన కోసం అని చెప్పేసి పపాయ ఆకు రసం అనమాట ప్రిపరేషన్. చాలా కష్టంగా ఉంటుంది తాగడానికి, కానీ తప్పదు, కొంచెమే తక్కువైనాయి. కాకపోతే ముందు జాగ్రత్త, అలా అవుతున్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే కూడా ఏం వర్క్ ఉండదని చెప్పేసి అలా చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత బాగా ఉందో. ఫైనల్లీ ఈ పరోటా విత్ బటర్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయ్యింది. ముక్కలు తినకపోతే వేస్ట్ కదా. అంతే. కాదా సగం ఇక్కడ అరే మనసు ఇది ఆస్వాదిస్తే కాబట్టి మనసు తీయాలి వీడియో.
అయిపోయింది అసలు నోట్లో డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు చేస్తారు. ఆ గిన్నెలు ఉంటాయి, క్లీన్ చేస్తే లేకపోతే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ. తిరుగుంటా కూడా ఈరోజు మొత్తం శ్రీరామ జపం అయిపోయింది. సో హ్యాపీ డే అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.